స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్టణంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న మెగా అభిమానులు. కోటపట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభ అధికారుల నిర్లక్ష్యం. కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. పద్మభూషణ్ పద్మ విభూషణ్ సినీ నటుడు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు కోటపట్టణంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మీజూరు మల్లి, జనసేన అధ్యక్షులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మెగా అభిమానులతో ఘనంగా జరుపుకున్నారు. కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెగా అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 10 కేజీల కేక్ ను కట్ చేసి మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మీజూరు మల్లి మాట్లాడుతూ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 4 దశాబ్దాలుగా ఆగస్టు 22న వచ్చిందంటే మెగా అభిమానులకు నిజమైన పండుగ వచ్చినట్లుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మీజూరు మల్లికార్జునరావు, జనసేన కోట మండల అధ్యక్షులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం, జనసేన నేత అల్లెం బాబు, చిరంజీవి అభిమానులు పాలా మల్లికార్జునరావు, పాలా ఉమామహేశ్వరరావు, మీజూరు కుమార్, తిప్పలపూడి పుట్టయ్య, బందుల రమేష్, ఉయ్యాల మనోహర్ ప్రసాద్, పాకం చెన్నకేశవులు, ఈదూరు చిరంజీవి, జనసేన నాయకులు డమ్మాయి వినోద్, వాకాటి వెంకటేష్, మర్రి రాంబాబు, నాగశెట్టి సురేష్, కాయల అనూప్, బైనా హరి అభిమానులు పాల్గొన్నారు. ముందుకు రావాలి వచ్చు ఒకరోజు
పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన సందర్భంగా ఈరోజు కోటలో ఎంతో వైభవంగా జన్మదిన వేడుక జరపడం జరిగింది. అయితే మా అన్నయ్య మెగాస్టార్ ఇటీవల కేరళలో వైనాడులో జరిగిన వరద నష్టానికి చెల్లించిపోయి ₹1 కోటి కూడా ఆర్థిక సహాయం అందజేసి ఈ సంవత్సరం జన్మదిన వేడుకలు జరపడం లేదు. అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయమని అన్నయ్య పిలుపునివ్వడంతో ఈరోజు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు 69వ జన్మదిన వేడుకల సందర్భంగా మేము చాలా సింపుల్గా అన్నయ్య మీద ఉన్న అభిమానంతో ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. బాణాసంచా వేడుకల మధ్య అభిమానుల మధ్య ఎంతో కోలాహలంగా ఈరోజు అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. సినీ రంగంలో రారోజు ఎవరంటే కేవలం మెగాస్టారు. ఆయన వేసిన పునాదులతోనే ఈరోజు మెగా ఫ్యామిలీ మహావృక్షంలా ఎదిగి ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికులకి కర్షకులకి అందరూ కూడా మెగా ఫ్యామిలీ అండగా నిలబడుతుంది. ఈరోజు మెగా పవర్ స్టార్ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా వాళ్ళ అన్నయ్య అంటే ఎంతో అభిమానంతో చూసుకుంటే వాళ్ళ అన్నయ్యను కూడా ఆయన ఆశీర్వాదంతోనే పవర్ స్టార్ కానీ గ్లోబల్ స్టార్ కానీ ఐకాన్ స్టార్ కానీ అందరూ కూడా మెగాస్టార్ వేసిన బాటలన్నీ అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తినే ఈరోజు అభిమానులు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పిలుపు మేరకు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఐ బ్యాంక్ పెట్టి కొన్ని లక్షల మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించాడు. ఒక చిరంజీవి గారు ఎదుగుటమే కాదు సమాజాన్ని కూడా సేవలు చేయమని చెప్పేసి తన అభిమానికి పిలియడం ఒక మెగాస్టార్కి చెందుతుంది. అలాంటి అన్నయ్య ఈ సినీ ప్రపంచంలో ధృవతాలకు ఎలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ జై మెగాస్టార్, జై మెగాస్టార్. ఈరోజు పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా కోట టౌన్లోని అంబేద్కర్ బొమ్మ విగ్రహం దగ్గర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మీజూరు మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోట మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్టి సెలబ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారి గురించి మేము చిరంజీవి అభిమానులను చెప్పుకోవడానికి చాలా గర్వపడతాము. ఎందుకంటే అతని యొక్క విలక్షణమైన నటనతోనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టి అదే మార్గంలో మేము ఆయన మార్గదర్శకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంటుంది. అదేవిధంగా రేపు రాబోయే సెప్టెంబర్ 2 మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కోట మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి చిరంజీవి గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జరగబోయే కార్యక్రమాలకి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ మీడియా సమక్షంలో చిరంజీవి గారికి బర్త్డే విషయం తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే అన్నయ్య. జై హింద్ మెగాస్టార్, జై హింద్ మెగాస్టార్. ఈరోజు కొణిదెల మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి కోటలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా అన్న అయినటువంటి మీజూరు మల్లికార్జునరావు గారు, ఎందుకంటే సీనియరు అంటే దేనికి కూడా అంటే పవర్ స్టార్కి కానీ మెగాస్టార్కి కానీ అల్లు అర్జున్కి కానీ దేనికి కూడా మేము అన్నని సలహాలు తీసుకుంటూ అనేక కార్యక్రమాల్లో
చేసినటువంటి ఘనత ఈ కోటలో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్కే దక్కుతుంది. అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి అల్లం బాబు గారు, అదేవిధంగా అల్లుడు జనసేన సంబంధించినటువంటి మా బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మా బ్రదరు ఉమా గారు కానీ, అదేవిధంగా సీనియర్ అభిమానులు పుట్టయ్య గారు, రమేష్ గారు అందరూ కూడా ఈరోజు కలిసి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు అద్భుతంగా చేశాము. మెగాస్టార్ వేసినటువంటి పూల బాటల్లో ఈరోజు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా అల్లు అర్జున్ గారు కానీ, అదేవిధంగా వరుణ్ బాబు కానీ, సాయి ధర్మ తేజ కానీ ఎంతోమందికి దారి చూపించినటువంటి మెగాస్టారు అందరూ కూడా ఈరోజు ప్రతి అభిమాని అంటే మెగాస్టార్ అభిమాని, చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అన్నకి మేము జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి ఇంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు మా అన్న మీజూరు మల్లికార్జునరావు మరీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తాం. సేవ అంటే ఒక ట్రస్ట్ మాదిరిగా ఏర్పాటు చేసి పేదలకు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో అన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ నటుడు చేయనటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నటుడు చేయనటువంటి ఇన్ని కార్యక్రమాలు, ఎంతో మందికి రక్తదానం చేసినటువంటి చరిత్ర, నేత్రదానం చేసినటువంటి చరిత్ర, ఎంతో మందికి సహకారాలు అందించినటువంటి చరిత్ర ఒక మెగాస్టార్ కుటుంబానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీజూరు మల్లికార్జునరావు మా అన్నకి నిజంగా హృదయపూర్వక తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలో వెలసిన శ్రీ కోటముతల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా గుండవోలుకు చెందిన పెంగాటి శివప్రసాద్ రెడ్డి, శ్వేత, దిశాన్ రుద్ర ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి శ్రీ కోటమ్మతల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకా విజయభాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, అవులా సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సందీప్, కొసన కోటేశ్వరరావు, కిష్టయ్య, రామయ్య, ఆలయ పూజారి సుధీర్ పాల్గొన్నారు. ముఖ్య గమనిక ఏమనంటే ప్లేట్లు డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ వేయాలి. సీసీ కెమెరా ఉంది, ఎవరు తిని అది పట్టారా రేపు నెక్స్ట్ వాళ్ళు పట్టుకో అలా ఇది రాస్తాం. ఎందుకంటే మనం ఎత్తారు ఇంకో నెలలు కావాల్సి వస్తుంది. మీరేం వదిలిపెట్ట సరిపోతున్నారు, వారు గ్లాసులు కాదేస్తున్నారు. సార్ నారాయణ మంత్రం శ్రీమ
కోట పట్టణంలో కలిసినటువంటి కోటమ్మ తల్లి, చల్లని తల్లి, వరాల తల్లి, ఆ తల్లి ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల సహకారంతో జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా చేయాలన్నా పూర్వజన్మలో మనం ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ అన్నప్రసాద వినియోగానికి దాతలు అవుతున్నారు. దాత ఈజ్ ఈక్వల్ దేవుడే. ఆ మంచి మనసుతో చేస్తున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమానికి ఈరోజు దాతలు గుండువోలు వాస్తవ్యులు పెంగాణి శివప్రతాప్ రెడ్డి గారు, శ్వేత గారు, చిరంజీవి దిశాన్ రుద్ర వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ, తరువాత ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని తీర్చిదిద్దుతున్న నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు అయినటువంటి ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు, పుట్టినరోజులు, ఎట్లాంటి ఏ కార్యక్రమం అయినా సరే ఇక్కడ తలపెట్టడానికి చైర్మన్ గారు దీన్ని బాగా తీర్చిదిద్దుతున్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభకు గ్రామస్తులు కరువయ్యారు. అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాత్రమే గ్రామ సభలో కనిపించడం గమనార్హం. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామ సభ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులను గ్రామ సభలకు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం వహించినట్లుగా తెలుస్తోంది. కోటలో జరిగిన గ్రామ సభ కాస్త అధికారులు, రాజకీయ పార్టీ నాయకుల సమీక్షా సమావేశంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, షంషుద్దీన్, దారా సురేష్ గ్రామ పంచాయతీలో పలు సమస్యలను తహసీల్దార్ జేజేరావు దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ పరిష్కరించి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకత్వంలో కోట పంచాయతీని జిల్లాల్లో మొదటి స్థానంలో ఉండేలాగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట రమణమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, ముబిన్ భాషా, గాది భాస్కర్, సత్యన అంబరీష్, దామవరపు బాలసుబ్రహ్మణ్యం, అల్లం బాబు, రఫీ పాల్గొన్నారు. పంచాయతీకి సోర్స్ లేదా, లేకపోతే మనకి ఏమి లేదా, మనల్ని మన చేతగానవడమా రెండు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇప్పుడు మేము 3 నెలలు 4 నెలలు జీతాలు లేకపోతే మేము ఎట్ట పని చేయాలంటారు. దీనికి చెప్పండి, మీరు సెక్రటరీ గారు చెప్పండి, దీనికి సొల్యూషన్ ఏంది? దోమలు కుట్టే స్ప్రేయర్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇంత పెద్ద పంచాయతీకి స్ప్రేయర్లు తెలియదు. ఎక్కడ 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 పనిచేస్తాం? వేస్ట్ ఓపెన్ చెప్తున్నాను. మీరు ఏమని అనుకోండి, ఎవరు పని చేయట్లేదండి. మీరు ఏమనుకోండి, ప్రధానమైన కారణం స్టాఫ్ లేక ఇక సోర్సెస్ ఎట్లా వస్తాయి. అంతలా సైట్లు ఎక్కడ సైట్ ఇచ్చేశారు, అది పోయింది. ఆ రోజు 5 లక్షల రూపాయలు మన పంచాయతీ తరఫున డిక్లేర్ చేయమని
ఇదైతే మటుకు వాళ్ళకైతే అది న్యాయం కాదు సార్. అది కలెక్టర్ ఏం చేస్తారో చూస్తాము. తర్వాత అది పంచాయతీ ఫైనల్ రిజల్యూషన్ యాక్టివ్గా పెండింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు పై వాళ్ళు పోతుంది. పార్టీలకు అతీతంగా అందరం ముందుకు వస్తాము. ఆక్షన్ పెట్టండి, మేము రెడీ. ఆప్షన్ పెట్టండి. కమిటీ అని పడదు. టీడీపీ కాదు, వైసీపీ కాదు, పక్కన పెట్టండి. ఇది గ్రామ సమస్య. మేము రెడీ ఉన్నాం. అందరూ కలుపుకొని పోతాం. వాళ్ళు కడుపు పట్టుకుంటాంలే, లంచం కాదు 20,000. మేము రెడీ ఉన్నాము. ఇంకా 20 సంవత్సరాలు ఇవ్వాలా? రోజు మాట్లాడేవా? సునీల్ కుమార్ 2018 నిద్రపోతున్నారా పంచాయతీలో? అది కూడా సునీల్ కుమార్ తీసుకున్న స్టెప్ ఇప్పుడు ఈఓ గారు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా చెప్తా ఉండేది. డిఎల్పీ ఆధ్వర్యంలో కమిటీ చేస్తున్నారు. కోట గ్రామ పంచాయతీకి ఆదాయం తీసుకొచ్చడానికి ఇప్పుడు మాట్లాడబోతున్నా 2010 అది ఎత్తండి. మేరీగా మురళి పొరపాటు ఎమ్మెల్యే గారు ఇక్కడ మేరీగా మురళి పొరపాటు చేశాడు. ఓపెన్ చెప్తున్నా నేను. మేరీగా మురళి గారు పొరపాటు చేశారు. నేను డిస్కౌంట్ ఆ రోజు మేరీగా మురళి గారు పొరపాటు చేశారు. మీరేది నమ్మద్దు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ గారు చెప్పినట్టుగా పూర్వ వైభవం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. మీరు ఊహించిన అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు గ్రామ సభ జరుగుతుంది. ఏ ప్రభుత్వాలైనా జరిగిందా? చెప్పండి. దీనికి సంబంధం లేదు. ఆయన అటువంటి పనులు చేయడు. కోట అంటే ఆయనకి చాలా మమకారం. కోట ఆయన సొంతూరు కింద ఉంది మొదటి నుంచి. కాబట్టి ఇది చేసింది మురళి గారే. వాళ్ళకి కరెంటు డిస్కనెక్ట్ అయిపోతుంటే దాన్ని మళ్ళీ ట్యాక్ చేశారు. మరి అది వదిలేస్తారేంది? కాబట్టి ఎవరు దీంట్లో ఎవరు లేరు. దీనికి అందరూ దీనికి సపోర్ట్ ఉంది. డెఫినెట్ గా ఆ రీటెండర్ జరగద్ది. మళ్ళీ ఎవరైనా పాడుకోవచ్చు. ఎవరైనా చేసేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా దానికి ఎవరు అడ్డం పడేది లేదు. ఎవరు అన్ని అబద్ధాలు నమ్మొద్దు. జరిగిపోయిన గురించి వద్దు. కానీ ఇక పంచాయతీలో జరగబోయేది మటుకు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, సునీల్ గారి ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ చేసి చూపిస్తామని చెప్పేసి ఇదే వేదిక మీద నేను చెప్తున్నాను. చేసి చూపిస్తామని చెప్తున్నాను. అండ్ చెత్త ఎత్తి పోసేదానికి దోవలో పోసుకుంటా వస్తున్నారు. ఎక్కడంటే అక్కడ చెత్తకి సైట్ లేదు. 2 సంవత్సరాలు కనీసం సెక్రటరీ గారు పంచాయతీ ఆఫీసులో 9 గంటల కింద వచ్చేయాలా, సాయంకాలం దాకా ఉండాలా, స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలా, ఏం పని చేస్తారో తెలియాలా, నిద్రలేస్తే గ్రామంలో తిరిగేవాడు లేడు, వార్డు మెంబర్లను తిరగాల, ఎవరు లేదు ఈ పంచాయతీకి, దిక్కు అడిగేవాళ్ళు లేరు. ఫస్ట్ దీనికి ఒక పెద్ద చిన్న లేదు ఈ పంచాయతీకి. ఎప్పుడో మర్చిపోయినారు కోట పంచాయతీలో ఉందని ఒకటి ఏమనుకొని. కాబట్టి ఇంకా పాత రోజులన్నీ వద్దు, మనం దీన్ని చేసి చూపిస్తాం. తప్పకుండా ఈ పంచాయతీని మళ్ళీ జిల్లాలో అత్యున్నత స్థాయికి సునీల్ కుమార్ గ్రామానికి సంబంధించిన పనులు రాసివ్వడం జరిగింది. ఈ ప్రయారిటీలో ఎన్ఆర్జీసీ కింద చేసే పనులు ఏదైనా ఉంటే టేకప్ చేయండి. దానిలో పైకి పంపించాల్సింది ఏదైనా ఉంటే పైకి రాసి పంపించండి. కాబట్టి ఏపీఓ 6 పంపించారు, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్స్ ముగిశాక గ్రామస్తులు అందరం ఒకటే. ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం. అందరం కష్టపడి ఈ గ్రామాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక గ్రామంలో ముఖ్య సమస్య పంట కాలువ. గత ప్రభుత్వంలో నా వంతు దాన్ని శాంక్షన్ చేయించడానికి ఇన్ని నిధులు లేవని చెప్పి కొరతతో ఆ మంత్రి వచ్చినా ఏ అధికారి వచ్చినా కూడా చేస్తూ వస్తున్నాం, కానీ ఫలితం లేకుండా పోయింది. కుమార్ గారు అందరికీ పరిచయస్తులే.
మేము కూడా పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రముఖ సమస్య ఈ పంట కాలం మీద దాన్ని శాంక్షన్ చేసుకొస్తారన్న నమ్మకం కూడా. ఇంకా ముఖ్యంగా మార్కెట్ లేదు మన గ్రామానికి. పాత మార్కెట్ నుండి కొట్టేస్తారు, ఎందుకంటే శిథిలావస్థలో ఉండింది, దాన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కొత్త మార్కెట్ మన పంచాయతీ ఆఫీస్ ఎదురుగా యాక్టివ్గా అందరం దాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతామని కూడా తెలియజేస్తున్నాం. అవతల ఇప్పుడు ఆర్టీసీ కోట్ల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అది వినోద్ రెడ్డి ఆలస్యత్వం వల్ల జరిగిందో ఇంకో రోజులో వద్దు, పక్కన పెట్టండి. గొడవలు పెంచుకొని పోయేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అందరం కలిసికట్టుగా ఒక అడుగు ముందుకేద్దాం. మేము రెడీగా ఉన్నాం. రేపు ఎమర్జెన్సీ ఇప్పుడు ఇందాక ఉదయం లేసి తీర్మానం ఒకటి కావాలంటే ఆక్షన్కి మీరు రెడీ గారు నా అనింది. కాబట్టి పంచాయతీ ఆక్షన్కి పిలిచి మినిమం రేట్ ఫిక్స్ చేసేది అది ఏంది, రేపు వేలంపాటకి తీర్మానం రాయడం జరుగుతుంది. కాబట్టి వార్డు సభ్యులందరూ కూడా పాల్గొని, అది ప్రతిపక్షం కావచ్చు అధికార పార్టీ కావచ్చు, అందరూ దీన్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ అట్లా ఫ్లాప్ అయిందని చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ గ్రామ ప్రజల్లో కాదు, మీరు ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయలేకపోయారు. దండోరా వేయించి అందులో మేజర్ పంచాయతీ 21 పంచాయతీల్లో మన కోట హెడ్ క్వార్టర్స్ ఇది. ఇందులో ఈ విధంగా కాదండి జరపాల్సింది. ఇంకనైనా కూడా ఎక్కడైనా కూడా మార్చుకోండి. ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఎక్కువ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా అది కూడా గ్రామ ప్రజల సలహాలు తీసుకోవాలి. అదేనండి, తప్పకుండా మీరు దాన్ని ఇన్వాల్వ్ కాదండి. ఇది ఇక్కడ చూడండి, అసలు గ్రామ ప్రజలని చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ అవగాహన కల్పించాలి ఈ రోజు ప్రోగ్రామ్ లో మనం. అదొకటి. అలాగే ఇప్పుడు పెద్దలు మన దాదాపు ఇప్పుడు ఈ రోజు ఎన్ఆర్జీసీ కింద మన మెటీరియల్ వర్క్స్ కింద దాదాపుకి దాంట్లో కోటలో ఎక్కువ భాగం 40 లక్షలు మేడం 40 లక్షల రూపాయలు ఈ కోట. అదే విధంగా ఇప్పుడే మేడం గారు చెప్పారు 1,60,00,000 జీసీ కింద పెట్టు. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. కోట పంచాయతీ వరకు అండి. చాలా సంతోషం. దాంట్లో ఎంతో కాలంగా కోటలో ఇప్పుడే మన గ్రామ అతి పెద్ద సమస్య ఇది, అందరికి కూడా కావాల్సిన సమస్య. ఈ పంట కాలువ మన డ్రైనేజ్ యాడ్ అవడం వల్ల మొత్తం పూడికితో నిండి ఒకప్పట్లో టెండర్ కూడా దృష్టి సారించి అటు డైవర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఇంకొక నా కోట ఎస్టీ కాలనీ ఏదైతే ఉందో శ్రీలక్ష్మ గిరిలో ఉన్నటువంటి అరుంధతి వాడకి వాళ్ళకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక మన అభివృద్ధి మీద దృష్టి సారించాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా చనిపోతే మనం శవం తీసుకొని దిగాలన్నా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎవరన్నా మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన సమస్య ఇది. ఇంకొక ఇప్పుడు మన కోట గ్రామం అభివృద్ధి దిశలో పోతుంది. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు నిన్ననే ఇంతకుముందు మన కోట ప్రగతి కాలేజ్ కాడ రోడ్ వేశారు. ఎస్సీ రెసిడెన్షియల్ నుంచి మన కోట అప్పట్లో ఫండ్స్ లేని పక్షంలో లేకుంటే ఏ విధంగానో పిఆర్ ప్రాజెక్ట్ కింద ప్రపోజల్స్ పంపిమని చెప్పున్నారు. చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాల్సి ఉంది. సమస్యని అక్కడ 2 కాలువల మధ్యలో లేదా కాలువకి పక్కన నుంచి అక్కడ మనకు కావాల్సినటువంటి రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఖాళీ చేయించి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళని స్థలాలు కేటాయించడం ఇలాగా కోటకి పెడితే బాగుంటుందని గ్రామ సభలో పార్టిసిపేట్ అయ్యి ప్రతి సమస్యని కూడా పెద్దల దృష్టికి తీసుకొని వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
గ్రామ సభలు నిర్వహించి గ్రామాల అభివృద్ధే దేశానికి ప్రగతి అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆ దిశగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారు. ఈరోజు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో పంచాయతీల నిధులు దుర్వినియోగం, మళ్లింపు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ మండలానికి కేటాయించడం మరియు ఇప్పుడే 14,000 కోట్లని ఆ నిధులు కూడా మన పంచాయతీకి మంచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలను తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం, కాశీపురం, బాలిరెడ్డిపాళెం, దుగరాజపట్టణం, జమీన్ కొత్తపాలెం, పుడిరాయ దొరవు వంటి పలు పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు సమక్షంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో వెలువడుతున్న సమస్యలపై తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తగా నమోదు చేసిన పనులను పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కొండాపురం పంచాయతీ అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేస్తారని, అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కస్తూరయ్య, వైసీపీ సీనియర్ నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు, మన్నేపల్లె వేణునాయుడు, వేమిరెడ్డి రవిశేఖరారెడ్డి, గోపినాయుడు, ఉప సర్పంచ్ కోటపురి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆశిస్తూ మన గౌరవ టీఏ గారిని ఈ ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ గురించి జనాలు మన గ్రామస్తులందరికీ అవగాహన కల్పించవలసిందిగా మనం ఫస్ట్ కొలత ఇవ్వాలి. కొలత ఇచ్చిన ఆ కొలత ప్రకారం 300 రూపాయలు కొలత ఇస్తాం. ఆ కొలత ప్రకారం మీరు పని చేయాలి. ఫస్ట్ అవగాహన. ఈ సార్ చెప్పినట్టు ఒక మనిషి ఇంతని ఇస్తాం. 10 మంది బ్యాచ్ ఉంటే బ్యాచ్కి ఇంత మెజర్మెంట్ ఇచ్చేస్తాము. శనివారం లోపల ఆ మెజర్మెంట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు 300 రూపాయలు ఈ కాస్త 1800 వారానికి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ 300 చేస్తుంది కూలి. అలా పని చేయండి. ఇప్పుడు వరకు మనం చేసిన పనుల్లో క్యాటిల్ పాండ్స్, కాలువలు ఇవే చేసినట్టున్నాం. ఇంకేం చేయలేదు. మీకు ఎవరికైనా మునగ తోటలు కానీ ఇంకేదన్నా హార్టికల్చర్ పంట పొలాల్లో ఏదన్నా జామ చెట్లు మామిడి కావాలంటే ఆ పనులు మాకు చెప్పారంటే మేము ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ ఇస్తాం. నేను వర్క్లో నేను చదువుతాను. మీకు ఎవరికి కావాలన్నా మా ఫీల్డ్ ఎస్టిమేట్ చెప్పారంటే ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ తెప్పిస్తాం. కొత్తగా పీడన కాలువ చెరువులో నీళ్ళు వస్తాయి కదా, దాని పీడన కాలువ అంటే బయట నుంచి చెరువుల్లో నుంచి పొలాల్లోకి వెళ్ళి పంట కాలం పంట ప్లాంటేషన్ పొలం గట్లు ఉంటాయి కదా, మీకు దినాలు ఉంటాయి కదా, వాటి మీద చెట్టు తప్పలుగా చేస్తూ ఉంటారు. తీసి మీకే ఇస్తాం. మీరు అవసరమైనప్పుడు ఆ నీళ్ళు వాడుకోవచ్చు. ఉంటాయి కదా మీ భూములు, వాటికి అద్దు ఏర్పరుస్తాం. ఫ్లడ్ బండ్స్ కందకాల టైప్ అది కూడా చేయలేదు. ఇక్కడ ఉండేది పండ్ల తోటలు. మీరు కావాలంటే పండ్ల తోటలు ఏదైనా హార్టికల్చర్ పండ్ల తోట వేస్తే మొక్కల కాడి నుంచి 3 సంవత్సరాలు దాని పెంపకం వరకు మేమే ఇస్తాం. దానికి నీళ్ళు ఉంటాయి కదా, పశువులకు షెడ్లు పూల తోటలు, పూలు పెంపకం కంప్లీట్ గా 3 సంవత్సరాలు చేసుకోవచ్చు. మంచి ఆదాయం. మా రైతులకు సంబంధించి పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, గడ్డి పెంపకం ఉన్నాయి. మీకు వచ్చి 4 పశువులు ఉన్న వాళ్ళకి, 6 పశువులు ఉన్న వాళ్ళకి, అంతకు మించి ఎక్కువ ఉన్న వాళ్ళకి షెడ్లు ఇస్తారు. మినిమం 4 అయినా ఉండాలి. అది ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, పెద్దవి. ఈ గొర్రెలు మేకలు అయితే 20 నుంచి ఉండాలి. 20 గొర్రెలు కానీ 20 మేకలు కానీ ఉంటే వాటికి షెడ్లు ఇస్తారు. పెద్ద వాటికి షెడ్లు ఇస్తారు, ఆవులకి, గేదెలకి. అవి డైరెక్ట్గా మన దాంట్లో చివరు. నేను చెప్పాను కదా, మీకు చిన్న సన్నకారు రైతు సర్టిఫికేట్ ఒకటి, తీర్మానం ఒకటి, మీ జాబ్ కార్డు జెరాక్స్ ఒకటి, ఇవన్నీ తీసుకెళ్ళేసి వెటనరీ డాక్టర్ ఉంటారు, పశువుల డాక్టర్ ఉంటారు కదా, పశువుల డాక్టర్ కార్డు ఇస్తే అతను మీ ఏరియాకి వచ్చి చూసుకొని ఇక్కడ కట్టుకోవచ్చు, అనుకూలంగా ఉంది అని చెప్పి ఆయన సర్టిఫై చేస్తాడు. సర్టిఫై చేసి ఎస్టిమేషన్ పంపించిన తర్వాత పేమెంట్కి మన దగ్గరకు వస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగి మన దగ్గరికి వస్తేనే మనం పేమెంట్ చేస్తాం.
ఒకసారి మీరు డబ్బులు అది ఎక్కడ ఆగిందో చూసుకోండి. అంటే డబ్బులు ఆగింది అంటున్నారు కదా, అది మా దాకా వచ్చిందా లేకపోతే అక్కడ ఆగిపోయింది అనేది మాత్రం. గ్రామాన్ని డెవలప్ చేసేదే నా ఉద్దేశం కూడా అని చెప్పడం జరిగింది. 10 లక్షలు కాదు, 12,20 మీటర్లు 2 రోడ్లు. ఒకటి వెంకటకృష్ణ ఇంటి నుంచి యనమల వెంకటకృష్ణ నుంచి ఇల్లు వచ్చి ఉమామహేశ్వరి ఇంటి వరకు 190 మీటర్లు ఉంది. దానికి 7 లక్షల చిల్లర అయింది. ఇంకోటి మళ్ళీ పిచ్చమ్మ ఇంటి వద్ద నుంచి పెరుమాళ్ళ ఇంటి వరకు అదొక 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇంకా చిన్న చిన్న పనులు కలిసి 12 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం కూడా జరిగింది. దీన్ని పంపించడం కూడా జరిగింది. మనం ప్రస్తుతానికి 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నాం. అదేవిధంగా పొల్లుగట్ల గురించి కూడా దరిదాపు 30 చిల్లర లక్షలతో పొల్లుగట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మీరు ఇప్పుడు దశ చేసేదాన్ని బట్టి మనకు వచ్చే ఈ వాల్యూలు కూడా మనం అనేక సీసీ రోడ్లు దరిదాపు 50 లక్షల రూపాయలు మన విలేజ్ మీద ఖర్చు పెట్టగలిగితే కంప్లీట్గా మన ఊర్లో మట్టి రోడ్డు అనేది ఉండదు. దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని ఆయన ఎప్పుడో చెప్పున్నాడు. ఈ అభివృద్ధి నా ధ్యేయం. ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కూడా సమపాలలో జరగాలనేది మన నినాదం. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే మన అభివృద్ధిని మనమే చేసుకోగలిగిన వాళ్ళు అవుతాం, మన గ్రామాన్ని మనమే పాలించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టిగా దీని మీద నిలబడి ఎన్ఆర్జీఎస్ నిధులు పూర్తిగా ఉపయోగించుకొని 70 లక్షల రూపాయల పనులు ఉపయోగించే విధంగా చేస్తారని నేను కోరుతున్నాను. ముగిస్తున్నాను. ఒక సంవత్సరంలో మన గ్రామం ద్వారా 70 లక్షల రూపాయల పనులు వినియోగించుకోవచ్చు. మన గ్రామం వరకే ఒక సంవత్సరంలో 70 లక్షల రూపాయలు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఇందాక అతను చెప్పినట్టు స్పెషల్ ఆఫీసర్ చెప్పినట్టు కాలువలు తవ్వడం, పొల్లుగట్లు పోయడం, అదేవిధంగా చెరువులు రిపేర్ చేయడం, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద మనం ఇలాంటి వర్కులు 70 లక్షల రూపాయలకి చేస్తే సుమారు 40% వరకు దరిదాపు 30 లక్షల రూపాయల వరకు మనం ఒక సిమెంట్ రోడ్లు అయితేమి, లేదు తోలకతో కుట్టిన పనులు అయితేమి, మెటీరియల్ సంబంధించిన పనులు అయితేమి మనం చేసుకోవచ్చు. కానీ మన అసిస్టెంట్గా ఉన్న ఖచ్చితంగా ఈ 70 లక్షల రూపాయల పనులు అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ పనులు చేకూర్చాలని మేము కోరుతున్నాం. కాకపోతే ఈ గవర్నమెంట్లో ఇప్పటికే మన గవర్నమెంట్ వచ్చి 2-3 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ మన గ్రామానికి దరిదాపు 40 చిల్లర లక్షల రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒడ్డిపాళెంలో సీసీ రోడ్లు 10 లక్షల రూపాయలు ఇస్తే అదే 330 మీటర్లు ఉంది. దానికి 12 లక్షల రూపాయలు అవుతుంది సీసీ రోడ్లు వేయాలంటే. అదే ఒకరోజు నేను ఎమ్మెల్యే గారిని మీరు 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు, దానికి 12 లక్షల రూపాయలు అవుతుందని చెప్పాను. కాబట్టి మీకు ఎంత కావాలంటే. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 23న ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని, పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, విద్యుత్, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, గ్రామం నుండి మండలాన్ని కలిపి అనుసంధానం చేసే రహదారులు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు. అందరూ ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలాగా చూడాలని తెలియజేశారు. ఎంటైర్ స్టేట్ లో సేమ్ డే మనకి గ్రామ సభ కండక్ట్ చేస్తాము. సో దీన్ని మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇది వరకు ఈ గ్రామ సభ కేవలం ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కోసం మనం ఈ గ్రామ సభ పెట్టి ఆ విలేజ్కి కానీ, ఆ పంచాయతీకి కానీ, ఆ జీపీకి ఏమేమి పనులు కావాలి, ఆ స్టెప్ ఆఫ్ వర్క్స్ మనము తెలియడం కోసం ఆ గ్రామ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎలాగో గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ఇదేదో ఒక నామకే వాస్తిగా తూతు మంత్రంగా ఈ గ్రామ సభ పెట్టకుండా ఇదే గ్రామ సభలో ఒక కాంప్రిహెన్సివ్గా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమేమి
యాక్టివిటీస్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ ఒక స్వర్ణ గ్రామ పంచాయతీ, అంటే ఎలాగైతే స్వర్ణాంధ్రప్రదేశ్ మనం అంటున్నామో, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారో, అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీకి చెయ్యాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అంటే ఆబ్జెక్టివ్. దాంట్లో భాగంగానే మనకి 4 మేజర్ హెడ్స్ ఉన్నాయి, 4 మేజర్ కేటగిరీస్. అంటే ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి చేయాలి అనేది ఒక 4 హెడ్స్ ఉన్నాయి. సో అవి నేను ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, నేను మరొకసారి బ్రీఫ్గా టచ్ చేయడం జరుగుతుంది. ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ అంటే రోజువారీ మనకి ఏదైతే ఆ గ్రామ పంచాయతీలో ఉండవలసినటువంటి కామన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి, అందరికీ మళ్ళీ వాటర్ సప్లై ఉందా లేదా, అదేమన్నా సింగిల్ విలేజ్ స్కీమ్ లో ఉందా, మల్టిపుల్ విలేజ్ స్కీమ్ లో ఉందా, లేదంటే అక్కడ గ్రౌండ్ వాటరా, సర్ఫేస్ వాటరా, ఏంటి, డ్రింకింగ్ వాటర్ కి ఏం చేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ కి డొమెస్టిక్ కనెక్షన్, డొమెస్టిక్ వాటర్ యూసేజ్ కి ఏ టైప్ ఆఫ్ వాటర్ వాడుతున్నా అసలు ఉందా లేదా, అది డ్రైనేజ్ ఫెసిలిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కామన్ గా ఒక విలేజ్ లో ఉండవలసినటువంటి ఫెసిలిటీస్. డ్రింకింగ్ వాటర్, సిసి రోడ్స్, స్ట్రీట్ లైట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిసి డ్రైన్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది రెండో కేటగిరీ. మూడోది రోడ్ కనెక్టివిటీ. సో ఇంటర్నల్ విలేజ్ రోడ్స్, ఒక జీపీ నుంచి ఇంకో జీపీకి కనెక్టివిటీ ఉందా లేదా, అదేవిధంగా మేజర్ ఫెసిలిటీస్ జీపీ నుంచి హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ అలాగా, సో ఆ ఊరికి సంబంధించిన కనెక్టివిటీకి సంబంధించి ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఉచిత ఇసుకకు సంబంధించి వచ్చే నెల 21వ తేదీ నుంచి పూర్తిగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఎస్పీ మణికంఠతో కలిసి ఆయన కొత్త ఇసుక విధానం గురించి మీడియాకు వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 5 డిపోల్లో 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉండగా గడిచిన 2 నెలల్లో 1.16 టన్నులు విక్రయించడం జరిగిందన్నారు. 83,000 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉందన్నారు. రవాణా శాఖ, మైన్స్ తదితర అధికారులతో ఏర్పాటైన కమిటీ స్థిరమైన రవాణా ఛార్జీతో కలిపి ఇసుకను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి క్షణం రోజువారీ డిపోల వద్ద ఉన్న ఇసుక నిల్వలను శాస్త్రీయంగా సర్వే చేస్తున్నామన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అలాగే వాహనదారులు జిల్లా కమిటీ నిర్ణయించిన ధరలకే ఇసుక కొనుగోలు చేయాలన్నారు. సచివాలయంలో నగదు చెల్లించి రసీదు తీసుకుని ఇసుక రీచ్ల వద్ద కొనుగోలు చేయవచ్చన్నారు. మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఉచిత ఇసుక విధానం, ఫ్రీ శాండ్ పాలసీ కింద మనం టెంపరీగా ఒక ఇసుక విధానం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే పర్మనెంట్ పాలసీ, పర్మనెంట్ శాండ్ పాలసీ అది రావడానికి టైం పట్టింది కాబట్టి అంతవరకు టెంపరీగా జనాలకి, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎవరికి ఇబ్బంది రాకూడదు, హౌసింగ్కి వీటన్నిటికి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ప్రస్తుతానికి టెంపరీ శాండ్ పాలసీ అనేది మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి కేవలం శాండ్ డిపోల్లోనే ఇసుకని మనము విక్రయించే విధంగా పాలసీని తీసుకొచ్చారు. అందులో కూడా ఏమంటే ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఉండదు. ఉచిత ఇసుక విధానం అంటే ఏమంటే ప్రభుత్వానికి మనం ఏదైతే శాండ్ అందుబాటులోకి తీసుకొస్తున్న శాండ్లోంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి దాన్ని మనం ఫ్రీ శాండ్ పాలసీ అనే ఉద్దేశం ముఖ్యంగా ప్రజలందరికీ మనకు చేరవేయాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మన జిల్లాలో ఈ పాలసీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గడిచిన 2 నెలల్లో 5 స్టాక్ పాయింట్లో అడవి కోయంబేడు ఒకటి, సుబ్బనాయుడు కండ్రిగలో ఒకటి, వెంకటగిరిలో ఒకటి, సూళ్ళూరుపేటలో ఒకటి. ఇక్కడ అడవి కోయంబేడులో మనకి 2 హీప్స్ ఉండేవి. సో టోటల్గా 5 డిపోల కింద మనం చూసుకున్నట్టే స్టార్ట్ అయింది. దాంట్లో సుమారుగా 190,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండేది. దాంట్లో ఈ రోజు నాటికి మనకి సుమారుగా 116,000 మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ మనము అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని వినియోగించడం జరిగింది. ఇంకా
మిగతాది కేవలం 83,000 మెట్రిక్ టన్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కూడా కేవలం ఏకే బేడ్ అడవి కోయంబేడ్లో మనకిప్పుడు అవైలబుల్గా ఉంది. సో కాకపోతే కంప్లైంట్స్ అనేవి మీరు కూడా మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కంప్లైంట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ కంప్లైంట్స్లో ఏమంటే ఇది ఒకచోటే ఉంది, తిరుపతి వాళ్ళకి, శ్రీకాళహస్తి వాళ్ళకి, అదేవిధంగా గూడూరు వాళ్ళకి కొంచెం దూరం అయిపోతుంది, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనేది ఒక కంప్లైంట్. రెండోది చాలా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అక్కడక్కడ జరుగుతుందనేది ఒక కంప్లైంట్. అదేవిధంగా టర్న్ అరౌండ్ టైం, అంటే ఒకసారి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక్కొక్క వాళ్ళకి ఒకలాగా, అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి కూడా ముందే ఇచ్చేయడం, ఎప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేసి 2-3 రోజులు వెయిట్ చేయించే సందర్భాలు కూడా మన దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ డిపోల దగ్గర మళ్ళీ ఇంకా అధిక ధరలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ కూడా 2-3 మనకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్న గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అలాంగ్ విత్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అందరితో దీన్ని సబ్జెక్ట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాండ్ సబ్జెక్ట్ మీద ప్రతిరోజు చీఫ్ సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో రివ్యూ చేయడం జరుగుతుంది. అంత సీరియస్నెస్ ఈ సబ్జెక్ట్కి ఇస్తున్నారు. మెయిన్ ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాండ్ని, ఇసుకని అందుబాటులోకి తీసుకురావడం. క్వాంటిటీ, టైం అండ్ ప్రైస్, ఈ 4 విభాగాలని ప్రజలందరికీ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే మనం స్టాక్ పాయింట్స్ పెట్టామో అక్కడ పోలీస్, రెవెన్యూ, ఎస్సీబీ, మైనింగ్ ఈ అధికారులు అక్కడ ఉండి యాక్సెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్గా ఫాలో అయ్యేటట్లు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందే స్లాట్ బుక్ చేసుకొని దానికి సంబంధించిన ఆ పేపర్స్, బండి ఏదైతే వాహనం ఉంటుందో వాహనం సంబంధించిన ఇండెంట్ పేపరు, తర్వాత టైము, స్లాట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మరీ అర్లీగా వచ్చి అక్కడ కంజెస్ట్ చేయడము అవన్నీ కూడా లేకుండా టైంకి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయే విధంగా వీళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే స్టాక్ పాయింట్ కాకుండా మిగతా వాటి ప్లేసెస్లో ప్రిఫరేట్ చేస్తే రాబోయే రోజుల్లో చాలా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వాటికి ఆ విధంగా ఇల్లీగల్ ప్రిఫరేట్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు కూడా మీడియా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు ప్రభుత్వమే ఒక క్వాలిటేటివ్ క్వాంటిటీని సప్లై చేస్తున్న క్రమంలో రాబోయే కొద్ది రోజుల లోపలే పాలసీలో భాగంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సహకరించి టైంకి ముందే మీకు కావాల్సిన ఇసుకని ఒక 2-3 రోజులు ముందే మీరు బుక్ చేసుకోగలిగితే మీకు టైం స్లాట్ కరెక్ట్గా ఉంటుంది. ఆ టైం స్లాట్కి ఖచ్చితంగా మీరు వెహికల్ వెళ్ళి వాటిని తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హరిగా అప్పుడు ముందే ట్రాక్టర్ అక్కడికి తీసుకెళ్ళి టైం స్లాట్కి క్యూ లైన్లు అన్నీ బిజీ చేయడం ఇవంతా కూడా లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రిల్ఫ్రేజ్ ఆఫ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వీటన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. వాటిపై ఖచ్చితంగా ఎస్సీబీ అండ్ లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ అధికారుల సహకారంతో ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 11వ తారీఖున మోస్ట్లీ కొత్త పాలసీ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనకు రీచ్లు అందుబాటులోకి తీసుకురావడము అనేది మనకి గైడ్లైన్స్ ఇస్తారు, రీచ్లు. అదేవిధంగా మనకు పట్టా ల్యాండ్స్లో కూడా చాలా చోట్ల, ఎస్పెషల్లీ గూడూరు సైడ్ మనకి ఈ ఇసుక మేటీలన్నీ ఫామ్ అయ్యి పట్టా ల్యాండ్స్లో కూడా డీకాస్టింగ్ అంటాం, దాని మీద కూడా క్లారిటీ ఆ రోజు ఇస్తారు. ఈలోపు మనకు ఒక చోటే ఉంది కాబట్టి ఇంకొక డీసిల్టేషన్ పాయింట్ కూడా గుర్తించడం జరిగింది. పలిచెర్ల ఆనికట్టు దగ్గర కలవకూరు విలేజ్లో నాయుడుపేట మండలం సుమారుగా ఇంచుమించు ఒక 1,00,000 మెట్రిక్ టన్స్, 1,00,000 మెట్రిక్ టన్స్ నాయుడుపేట ఉంటుంది. కాబట్టి ఇంకా నాయుడుపేట, సూళ్ళూరుపేట అండ్ గూడూరుకి, అదేవిధంగా కొంచెం శ్రీకాళహస్తికి కూడా అది
అందుబాటులోకి రావడం ఉంటుంది. దాన్ని ఒక 2 వీక్స్లో మనం అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఒకటే ఉంది కాబట్టి మనకి ఇబ్బందులు అవుతున్నాయి. రెండు వారాలు మ్యాక్సిమం ఒక 15-20 డేస్లో దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు మనకి లోడ్ అనేది డిమాండ్ అనేది తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. అల్టిమేట్గా చెప్పవలసింది ఏంటంటే ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా ఇసుక విధానం మీద ముందుకెళ్తుంది. అందరికీ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు క్వాలిటీ శాండ్, వాళ్ళకు కావాల్సినటువంటి క్వాంటిటీ, నిర్దిష్టమైనటువంటి టైంలో నిర్దిష్టమైనటువంటి ప్రైస్. సో క్వాలిటీ, క్వాంటిటీ, టైం అండ్ ప్రైస్ అనేవి ఈ పారామీటర్స్ పెట్టుకొని మనము ఈ ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. సో దీంట్లో వచ్చిన కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నాము. ఫర్దర్గా వచ్చినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందనేది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సభలు పెళ్లకూరు మండల ఎంపీడీఓ సురేష్ బాబు నీరుగార్చారు. ఈయన గ్రామ సభలను నడపడానికి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రవేశపెట్టారు. ఒక్కో గ్రామంలో గ్రామ సభ నడిపే సమయం 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఉండేలాగా షెడ్యూల్ తయారు చేశారు. దానికి కారణాలేమిటో ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. కొన్ని గ్రామాలలో అయితే గ్రామ సభలను తెలియపరచాలనే లేదంటూ గ్రామస్తులు వాపుతున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు జరిగితే ఆ ఎంపీడీఓ సురేష్ బాబు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రామ సభలు జరిపేటట్టు షెడ్యూల్ను తయారు చేసి నాయకుల మెప్పు పొందే ప్రభుత్వం చేశారా అని ప్రజల ఆలోచనలో పడ్డారు. ఇక మండలంలో 13 సచివాలయాల ఉద్యోగులు, పంచాయతీల ఉద్యోగులు ఎంతమంది ఉన్నప్పటికీ గ్రామ సభలను 1 గంట 2 గంటల నడపడంలో ఆంతర్యం ఏమిటో ఆ మండల ప్రజలకు అర్థం కావడం లేదు. ఒకే రోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 13,326 గ్రామాలలో గ్రామ సభలను జరుపుతుంటే పెళ్లకూరు ఎంపీడీఓ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు వారి సమస్యలను తెలియపరచలేకపోయారన్న నిరాశలోకి వెళ్లిపోయారనేది మండలంలో వినిపిస్తుంది. కనీసం రోజువారీ కూలీలను, వ్యవసాయ కూలీలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ తయారు చేస్తుంటే బాగుండును అని కొంతమంది ఉద్యోగులు మాట్లాడుకోవడమే కాకుండా మండలంలో కొన్ని గ్రామాలలో పాఠశాలల ఆవరణంలో గ్రామ సభలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ గ్రామ సభలకు ఆటంకం కలగకుండా చిన్నపిల్లలను ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒక తరగతి నుండి మరొక తరగతి గదులకి పంపించడం జరగడం గమనార్హమన్నారు. నాయకులకు, ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు అందరికీ, ఇతర లైన్ డిపార్ట్మెంట్ల వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం 2024-25 సంవత్సరానికి పనులకు ఆమోదం పొందడం కొరకు ఈ గ్రామ సభ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఉపాధి పథకంలో సంబంధించి పనులకు సంబంధించి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వాటర్ ట్యాంక్ మీకు ఇంకా ఏం కావాలో చెప్తే మేము ఇక్కడ రాసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. రాస్తాం. కాంపౌండ్ వాటర్ ట్యాంక్ చెప్పండి. లైన్ పోలు లేవు కదా. నీటి సంరక్షణ ఈ
దీనికి సంబంధించి మొత్తం 49 రకాల పనులు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పనులు వచ్చి 38 రకాలు ఉన్నాయి. మొత్తం మీద 87 రకాల పనులు ఇప్పుడు మన ముందున్నాయి. అదేవిధంగా ఈ పనులన్నీ కూడా మెటీరియల్ కాంపోనెంట్తో మనం పనిచేయాల్సి వస్తుంది. ఈ పనులన్నీ కానీ మనం నిర్వహించుకున్నామంటే, అవసరమైన పనులన్నీ గుర్తించి మనం చేపట్టామంటే మన గ్రామ పంచాయతీ మంచి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకునేదానికి మనకి అవకాశం ఉంటుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వాకాడు ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యాన్ని మాంబట్టు సేజ్ వద్ద ఉన్న ఖాళీ ప్రాంతంలో అధికారులు ధ్వంసం చేశారు. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన మొత్తం 14,201 బాటిళ్లు 180 ml మద్యాన్ని జేసీబీ సహాయంతో ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందన్నారు. పట్టుబడ్డ నిందితులతో పాటు వాహనాలపై కూడా కేసు నమోదు చేయనున్నారు. ఎస్ఈబీ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రమేష్ ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎస్ఈబీ సిఐ సోమయ్య, వాకాడు సిఐ శ్రీనివాసరావు, ఎస్ఈబీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. బాబు బాక్సులు అటో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న మెగా అభిమానులు. కోటపట్టణంలో వెలసిన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పూజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభ అధికారుల నిర్లక్ష్యం. కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.